కాంగ్రెస్ పార్టీలా పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం పేరు 'కొండా సుస్మితా పటేల్'. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. అదేం సినిమానో గుర్తొస్తలేదు గానీ, గుర్తొచ్చినోళ్ళు కింద ఒకసారి కామెంట్లు చేయిర్రి. ఒకాయన పేరు చెప్పి గుర్తుంచుకో చానా రోజులు యాదుంటది అని చెప్తారు చూసిర్రా? అట్లా 'కొండా సుస్మితా పటేల్' రేవంత్ రెడ్డి గారికి చానా రోజులు గుర్తుండే పేరు. నిజానికి చానా రోజుల నుంచి గుర్తుంచుకుంటున్న పేరు కూడా కావచ్చు. ఎందుకంటే మొదటిసారి మాట్లాడలే ఆమె. రెండోసారి మాట్లాడింది. ప్రతిసారి కూడా మొత్తం పెద్ద పెద్ద బాంబులేసింది. పెద్ద భూకంపం సృష్టించింది. అట్లా గతంలో కూడా పెద్ద భూకంపం వచ్చింది ఒకటి. అప్పుడు కొండా సురేఖని మంత్రివర్గం నుంచి తీసేస్తారని ఇంకొకటి చర్చ జరిగింది. కానీ అదేం జరగలే. ఇప్పుడు మళ్ళొకసారి మాట్లాడింది. కాకపోతే దానికి దీనికి తేడా ఏంది అంటే, తేడా కూడా ఏం లేదు నిజానికి కూడా. ఆ రోజు కూడా రేవంత్ రెడ్డి గారే ఆ ఇష్యూని టచ్ చేసిన తర్వాత ఆమె పేలింది. నిన్న కూడా ఇష్యూని టచ్ చేసిర్రు, ఆమె వేలింది. ఇప్పుడు పరకాలకి పర్యటనకు పోయిరు ముఖ్యమంత్రి గారు. పోయి అక్కడ క్యాండిడేట్ని అనౌన్స్ చేసి వచ్చిండు. అగో అది మొత్తం ఈ ఇన్సిడెంట్ని చాలా మంది కొండా సుస్మిత మాట్లాడిన మాటల గురించి దీని మీద చర్చ జరుగుతుంది కదా. కానీ ఫస్ట్ అగ్గి పెట్టింది ఎవరు అక్కడ? రేవంత్ రెడ్డి. ఇప్పుడు అంతకుముందు సంగారెడ్డి పోయిరు, కానీ అక్కడ మాత్రం జగ్గారెడ్డి టికెట్ని అనౌన్స్ చేయలే ఆయన. పరకాలకి పోయి మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు పోయి చూసిరా, అగో అక్కడికి పోయి మాత్రం అక్కడ పరకాల టికెట్ అనౌన్స్ చేసిండు. అంటే కావాలనే ఆయన ఒక బాంబు వేసిండు. బాంబు వేస్తే వీళ్ళు ఈజీగా తీసుకుంటారు అనుకున్నారు, కానీ ఈమె వేలిందిగా. నువ్వు బాంబు వేసినావు కదా, ఆ బాంబు వేలుతుందో లేదో కానీ నేను వేలుతన్నా చూడు అని చెప్పింది. చాలా మాట్లాడింది, చాలా ఇష్యూస్ మాట్లాడింది. నిజానికి అసలు నువ్వే ఓడిపోయినావు, ఓడిపోయిన నువ్వే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకుంటున్నావు. అసలు కాంగ్రెస్ పార్టీ నీళ్లు వల్లే నీకు అన్నది. అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అన్నది. చాలా రోజుల నుంచి నడుస్తుంది కదా ఒరిజినల్ కాంగ్రెస్, నకిలీ కాంగ్రెస్ అని. అంటే కాంగ్రెస్లో ముందు నుంచి ఉన్నోళ్ళు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినోళ్ళు. అగో అట్లాంటోనివి నువ్వు అని చెప్పింది. అసలు ఏం చేసినావు నువ్వు అని అడుగుతుంది. ప్రతిపక్షం వాళ్ళు అడగాల్సిన మాటలన్నీ సొంత పార్టీ మంత్రి బిడ్డ అడుగుతుంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకులు అడిగితేనేమో రాజకీయాలు మాట్లాడుతురు వీళ్ళు అనుకోవచ్చు, కానీ మీ సొంత పార్టీ మంత్రి బిడ్డ చెప్తుంది మీరు అవినీతి చేస్తురని. ఒక ఊరు పేరు లేని కంపెనీకి 100 కోట్లు కట్టబెట్టినవు, నీ తమ్ముడి కంపెనీకి 100 కోట్లు ఎక్కడి నుంచి కట్టబెడతావు అని అడుగుతుంది. చాలా మాట్లాడింది. నిజానికి పెద్ద భూకంపం. దాన్ని ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. దాని తర్వాత కొండా సురేఖకు కూడా నోటీస్ ఇచ్చిర్రు. ఇస్తే ఆమె ఏమన్నది, అసలు ఆమెకి నాకు, ఆమె చేసిన మాటలకి నాకు ఏం సంబంధం అవుతుంది? రక్త సంబంధం ఉంది అనే దాంతో ఆమె మాట్లాడితే నాకెట్లా నోటీసులు ఇస్తారు అంటది. టెక్నికల్గా చూస్తే నిజమే. మాట్లాడింది సుస్మిత, సురేఖ కాదు. సురేఖ మాట్లాడితే ఆమెకు నోటీసులు ఇస్తే చెల్తుంది. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో, ఇంకొకరి మధ్యలో ఇప్పుడు అన్న మాట్లాడిన దానికి తమ్ముడికి ఎట్లా బాధ్యులు అవుతారు? కుటుంబంలో కుటుంబ సభ్యులు కావచ్చు, కానీ ఒకరు మాట్లాడిన దానికి ఇంకొకరికి ఎట్లా సంబంధం ఉంటుంది? అదే లాజిక్ చెప్తుంది ఆమె. ఇప్పుడు మా బిడ్డ మేజరు, ఆమె జీవితం ఆమెది, ఆమె మాట్లాడిన మాటలతోని రక్త సంబంధం కదా అనే ఒక చిన్న దాంతోని నాకెట్లా ముడిపెడతారు అంటుంది. అసలు ఆమెకి వివరణ ఇయ్యమని నోటీసులు ఇస్తే అసలు దానికి ఏం సంబంధం, నాకు మీరే నోటీసులు విత్డ్రా చేసుకోర్రి అంటది ఆమె. ఆమె మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతం. నా బర్త్డే అని అక్కడ మా ఊర్లో కొంతమంది నాయకులు, కార్యకర్తలు ఓ మీటింగ్ పెడితే దానికి నా బిడ్డ పోయి ఆడ మాట్లాడింది. ఆ మాటలకు నాకు సంబంధం లేదు. ఆమె నా బిడ్డవుడు మాత్రమే నాకు ఆమెకు ఉన్నటువంటి సంబంధం. ఆమె మేజర్ కదా, పెద్ద ఆమె కదా. ఆమె మాట్లాడే మాటలు ఆమె వ్యక్తిగతం. నిజానికి కూడా ఈమె మాట్లాడితే ఈమెకి నోటీస్ ఇవ్వాలి, సురేఖకి ఇచ్చడానికి లేదు. టెక్నికల్గా కొండా సురేఖ చెప్తుంది, లీగల్గా లేకపోతే టెక్నికల్గా ఆమె చెప్తున్నటువంటి దానికి ఆమె చెప్తున్నటువంటి మాటలు కరెక్టే. పాయింట్ తీసుకుంటే కనుక సుష్మిత మాట్లాడితే సురేఖకి ఎట్లా నోటీసులు ఇస్తారు? అదొకటైతే అసలు ఈమె ఏం మాట్లాడింది చూపిస్తా. నిజానికి 3 రోజుల నుంచి రచ్చ నడుస్తుంది. 3 రోజుల నుంచి. మొన్న ఈమె మాట్లాడింది, నిన్న చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిరు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టిరు. 3 రోజుల నుంచి నడుస్తుంది ఇది. ఇప్పట్లో ముగిసేటట్టు కూడా కనిపిస్తలేదు. చాలా పెద్ద భూకంపం రాబోతుంది. చాలా కీలకమైన మాటలు మాట్లాడింది ఆమె. అసలు నువ్వెవరు డిసైడ్ చేయడానికి క్యాండిడేట్ అన్నది. నిజానికి కూడా మనం ఆ రోజే చెప్పుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పరకాల పర్యటనకి పోయినప్పుడే మనం చెప్పుకున్నాం, అసలు ముఖ్యమంత్రుల్ని కూడా వాళ్ళ హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. సీల్డ్ కవర్ సీఎంలు వాళ్ళ దగ్గర ఉండేది. ఈమె అదే అన్నది, ఈమె కూడా అన్నది. నిజానికి పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, జర్నలిస్టులకు కావచ్చు, అందరికీ తెలుసు సీల్డ్ కవర్ సీఎంలు ఉంటారు కాంగ్రెస్ పార్టీలా. ఆయన సీఎం పదవే నమ్మకం లేదు, అట్లాంటప్పుడు ఇంకొకరిని ఎమ్మెల్యేగా ఎట్లా అనౌన్స్ చేస్తారు, ఎక్కడి నుంచి అనౌన్స్ చేస్తారు? అగో అవే ఆమె మాట్లాడింది. నిజానికి ఆమె మాట్లాడిన చాలా ఇష్యూస్ టెక్నికల్గా ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా సమర్థించలేంది. ఇప్పుడు ఈమె ఏమంటది, మీరు ఎట్లా టికెట్ అనౌన్స్ చేస్తారు అంటారు. నిజమే, అది వాళ్ళ హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తుంది వాళ్ళ దగ్గర.
సో ఇంకేం మాట్లాడింది చాలా చూపిస్తా, ఆల్రెడీ విని ఉంటారు, ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడుర్రి. నువ్వు గాని రేవు ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అనవసరంగా నన్ను రెచ్చగొట్టిండు కాబట్టి నేను ఇలా రావాల్సి వచ్చింది, ఇంత మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సిన చాలా ఉంటాయి. అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతారా నేను నిన్ను. నాకు భయం లేదు. ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అన్నది. ఇంకోటి తెలుసా, కనీసం ఎక్కడ కూడా మీరు అది కూడా లేదు, నువ్వు నీకు అది సుష్మిత మాట్లాడింది. ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దానదత్తం చేసావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటాం తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకి వచ్చి, కొండ ఇలాకాకి వచ్చి రేవంత్ ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను. ఇవాళ బ్రోకరిజం చేసి ఇవన్నీ చేసుకుంటే మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయని చెప్పి చెప్తున్నా మీకు. నిన్ను కూడా కొడంగల్లో ఒకసారి ప్రజలు ఓడగొట్టిండ్రు. అట్లాంటిది నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకున్నావు. నీకు కాంగ్రెస్ సంస్కృతి అనేది ఇంకా ఎక్కలేదు అని చెప్పి నీకు చెప్తున్నా. నీతో పాటు ఒక పొంగు ఉన్నది, ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా ఆయన ముఖ్యమంత్రి కూడా తెలుస్తలేదు. ఇక్కడ కౌంటర్ ఇస్తే మాత్రం నేను ప్రెస్ క్లబ్ లో కూర్చొని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మొత్తం ఉన్నాయన్నీ బయట పెట్టాల్సి వస్తుంది. లాస్ట్ మాటలు విన్నారు కదా. నాకేమన్నా కౌంటర్ ఇస్తే నిజానికి కూడా కౌంటర్ చేయడానికి భయపడుతున్నారు. కౌంటర్ ఇప్పటిదాకా రాలే. రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసింది కదా ఆమె, కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక కౌంటర్ రాలే. ఆమె లాస్ట్లో ఒక పాయింట్ చెప్పింది, నన్ను టార్గెట్ చేయాలనుకుంటే, నాకు కౌంటర్ ఇవ్వాలనుకుంటే ప్రెస్ క్లబ్లో కూర్చొని మొత్తం బండారం బయట పెడతా అన్నది. మొత్తం బండారం, ఆమె దగ్గర చాలా బండారం ఉంది అని చెప్తుంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది కూడా మాట్లాడడానికి బయటకు వచ్చి మాట్లాడతలేరు. ఇప్పుడు ఆమె స్ట్రేట్ ఫార్వర్డ్గా ముఖ్యమంత్రి మీద చాలా ఆరోపణలు చేసింది. వాటికి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కనీసం ఒక ప్రెస్ నోట్ అనేది వచ్చిందా? నీ తమ్ముళ్ళు నువ్వు దేశం మీద పడి దోసుకు తింటున్నారు, రాష్ట్రం మీద పడి దోసుకు తింటున్నారు అన్నది. 200 కోట్ల విలువైన భూములు మీ తమ్ముడికి ఎట్లా కట్టబెట్టినవు అన్నది. అసలు ఏం చేసిర్రు మీరు ఇన్నేళ్లలో, ఏం చేసినావు నువ్వు అన్నది. ఈడ సీల్డ్ కవర్ సీఎంలే ఉంటారు, నువ్వు డిసైడ్ చేసుకుంటే కాదు అన్నది. అసలు నీకు ఇంకా కాంగ్రెస్ పార్టీ విధానాలు ఏంటిది అనేది అసలు కాంగ్రెస్ పార్టీలా నువ్వు ఇమడలేదు, నువ్వు దీన్ని వంట పట్టించుకోలే అన్నది. నిజానికి కొండా సురేఖ ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనిషి. ఆమె రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా ఆమె మంత్రిగా చేసింది. రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంది. తర్వాత వేరే పార్టీ బీఆర్ఎస్కి పోయింది, మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారి కంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది వీళ్ళమ్మ. సో కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటాయి, ఏం జరుగుతాయి అనేది మాకు తెలుసు, నీకు కాదు అన్నది. పచ్చ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదు అని చెప్పింది. అంటే ముఖ్యమంత్రి గారు టీడీపీ పార్టీ నుంచి వచ్చిరు కదా, సో అట్లాంటి పచ్చ కాంగ్రెస్ వాళ్ళకి అచ్చ కాంగ్రెస్ పద్ధతులు తెలుస్తలేవు ఇంకా అని చెప్పింది. చాలా విషయాలు మాట్లాడింది. నిజానికి పెద్ద భూకంపం వచ్చింది కాంగ్రెస్ పార్టీలో, కానీ ఎక్కడికక్కడ సైలెంట్గా ఉన్నారు, ఎవ్వరు మాట్లాడలే ఇప్పటిదాకా. కనీసం ఈమె చెప్పింది కదా, ఎవరన్నా మాట్లాడితే దీన్ని ఖండిస్తే మొత్తం బయట పెడతా అని. కాబట్టి ఖండించడానికి కూడా ఎవరన్నా ఏమన్నా మాట్లాడాలన్నా కూడా మరి భయపడుతున్నారో, లేకపోతే నాకెందుకు, ముఖ్యమంత్రి గారిని అంటే ఆయనే చెప్పుకోవాలి కదా, మాకెందుకు అనుకున్నారో ఏందో. కానీ ఇప్పటివరకు పెద్ద అక్కడిక్కడ ఎవరో వాళ్ళొకరు ఇల్లొకరు మాట్లాడినట్టున్నారు, కానీ పెద్ద ఖండనలు కూడా రాలే. చాలా వర్షన్స్ వినిపిస్తున్నాయి దీని వెనకాల, చాలా వర్షన్స్ వినిపిస్తున్నాయి. కానీ అసలు ఈమె ఇంత తిట్టడానికి, ఈమె ఇంత మాట్లాడడానికి కారణం ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పరకాల బొయ్యి క్యాండిడేట్ అనౌన్స్ చేయకపోతే ఈమె మాట్లాడకపోతుంది. అది కూడా చెప్పింది. పరకాల బొయ్యి క్యాండిడేట్ అనౌన్స్ చేసి ఇప్పుడు మీరు దిక్కేమో జంజీ రాజకీయాలలోకి రావాలి, ఎక్కువ సంవత్సరాలు ఎందుకు రాజకీయాలలోకి రావడానికి, తక్కువకి కుదిస్తాం మేము, అసెంబ్లీలు పెట్టి తీర్మానం చేస్తాం, కేంద్రానికి పంపిస్తాం అనుకుంటా. అక్కడున్న ఎమ్మెల్యే ఏమో ఏజ్ అయిన ఎమ్మెల్యే, మరి మీరే ఒక దిక్కు ఇట్లా మాట్లాడతారు, ఒక దిక్కు అది మాట్లాడతారు. మీరే అసెంబ్లీకి యంగ్ వాళ్ళు రావాలి అని మాట్లాడుకుంటా ముసలోళ్ళకి ఎట్లా టికెట్ ఇస్తారు? పరకాల నాదే అంటది. ఇంకోటి ఏమంటది తెలుసా, నేను మా ఇల్లు ఇస్తా, మీరు రండి, మీరు టికెట్ను అనౌన్స్ చేసిర్రు కదా, ఆయనను పెట్టుకోర్రి, మా ఇంట్లోనే ఉండుర్రి, మీరు ఇక్కడనే ఉండి ప్రచారం చెయ్యిర్రి, అయినా సరే నేనే గెలుస్తా, ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తా, మీరు ఇక్కడ కూర్చొని ప్రచారం చెయ్యిర్రి, మీరు ప్రచారం చేసినా కూడా గెలవరు, నేనే గెలుస్తా, ఇండిపెండెంట్గానైనా పోటీ చేసి నేనే గెలుస్తా అంటుంది. చాలా
సంచలనమైన మాటలు మాట్లాడింది ఆమె. నిజానికి ఒక 5-6 నెలల కిందట కావచ్చు, అర్ధరాత్రి కొండా సురేఖ ఇంటి మీదకి పోలీసులు పోయినప్పుడు చాలా సంచలనమైన మాటలు మాట్లాడింది ఆమె. దాని మీద ఈ రోజు వరకు ప్రభుత్వం కనీసం ఆమె చేసిన వాటి మీద ఏం మాట్లాడలేకపోయింది. ఆమె చాలా ఆరోపణలు చేసింది, కానీ వాటి మీద ఏ ఒక్క దాని మీద కూడా ఈ రోజు వరకు మాట్లాడలేదు. ఇప్పుడు ఇంకా తీవ్రమైనటువంటి మాటలు మాట్లాడింది కొండా సుస్మిత. ఇప్పుడు ఈసారి ఏమంటారు, అసలు సురేఖకి ఈమె మాట్లాడిన మాటలకి సంబంధం లేదు అని సురేఖ చెప్తుంది. మా అమ్మ రాజకీయాలకి నేను మాట్లాడిన మాటలకి సంబంధం ఏమింది అనేది కొండా సుస్మిత చెప్తుంది. సో మరి ఇవి ఎట్లాంటి భూకంపాలకి తెరదీస్తాయి, ఎక్కడ ఎండ్ అవుతుంది ఇది? మళ్ళా కామన్గానే ఇప్పుడు గతంలో కదా ఎట్లయితే సర్దుకుపోయిర్రో అన్నీ కామన్ అయిపోయినాయో అట్లనే ఉంటుందా, లేకపోతే ఈసారి దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయా అనేది చూడాలి. కానీ పరిణామాలు తీవ్రంగా ఉంటే కూడా ఈమె దేనికైనా సరే దేక్లెంగి అన్న లెక్కనే మాట్లాడింది సుస్మిత, క్లారిటీతోనే మాట్లాడింది. ఒకవేళ రేపు పొద్దున ఈమె మాట్లాడిన మాటలతోని కొండా సురేఖ మంత్రివర్గంలో నుంచి తీసేసిన జరగబోయేటువంటి ఒకవేళ జరిగేటువంటి పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే మాట్లాడింది. ఖచ్చితంగా పరిణామాలు ఉంటాయి అనేటువంటిది తెలిసే, ఎందుకంటే పరకాల మీద చాలా రోజుల నుంచి ఆమె వర్క్ చేస్తుంది. పరకాల నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనేటువంటి దాంట్లో ఉంది. ఆమె ఎమ్మెల్యే టికెట్కి ఎసరు పెట్టిన తర్వాత ఇక మాట్లాడకుండా ఉండకపోయింది ఏముంది, ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, తాడో పేడ తేల్చుకోవాల్సిందే అనేటువంటిది కొండా ఫ్యామిలీ డిసైడ్ అయినట్టుగా చెప్తుంది. ఇక్కడ డిసైడ్ కావాల్సింది ముఖ్యమంత్రి గారి మీద చేసినటువంటి ఆరోపణలు, ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణలు. ఇంకొకటి చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఆమె నేను రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన, కాంగ్రెస్ పార్టీని కాదు అని చెప్పింది చాలా క్లారిటీగా. రేవంత్ రెడ్డి నా టార్గెట్, మా పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళెవరు కాదు, నేను రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేసిన, ఆయన సమాధానం చెప్పాలి, పార్టీకి ఎందుకు రుద్దుతున్నారు దీన్నంతా అని చెప్తుంది. నిజానికి చాలా పాయింట్స్ సుస్మిత మాట్లాడేటువంటి చాలా పాయింట్స్తోని కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలా మంది నాయకులే ఏకీభవిస్తున్నారట. ఎస్, మేము మాట్లాడలేకపోయిన చాలా మాటలని ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేముంది అంటున్నారట. సో చూడాలి మరి ఈ భూకంపం దేనికి దారి తీస్తుంది, ఏం జరుగుతుంది, పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది ఫ్యూచర్లో తెలుస్తుంది.